అరే తమ్ముడు, నువ్వు అలా చేయడం ఏం బాగలేదు. నేనేం చేస్తాను రా అన్నయ్య? అరే తమ్ముడు, బండి తోలే పద్ధతిదేనా? బండికి ఎటువైపు చూసినా గీతలే, బండి పెట్రోల్ కూడా కొట్టించు. ఇవన్నిటికి నా జేబులో డబ్బులే ఖాళీ అవుతున్నాయిరా. ఇక నుంచి నీ బండి ముట్టుకోను, నీ బండి జోలికి రాను. నేను అమ్మని అడిగి ఇంకో బండి కొనమని చెప్తా. అది కాదురా చిన్నోడా. వెళ్ళు, నువ్వు నాకేం చెప్పుకో. వెళ్ళు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు తోలుతాను బళ్ళు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నీ బండి ముట్టుకున్నానని కదా. మొన్న నీ ఫ్రెండ్స్తో నువ్వు బండి డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటే చూశాను రా. నీ డ్రైవింగ్ ర్యాష్గా ఉండేసరికి నాకు ఎంతో బాధ అనిపించిందిరా. మన గురించి అమ్మ ఎన్నో కలలు కంటుందిరా. ఎంతోమంది జీవితాలు ఇలాగే బళ్ళు ర్యాష్గా తోలే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసుకుని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి బళ్ళు కొనిపించుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసి వాళ్ళకి తెలియని బాధను మిగులుస్తున్నారా, కాళ్ళు చేతులు ఎరకొట్టుకుని. నువ్వు జాగ్రత్తగా ఉంటే మాకు సంతోషమే కదా. నేను బండి తీయొద్దని కాదురా, ఒక అన్నగా నీకు చెప్పేది ఇదే. సారీ రా అన్నయ్య, ఇంకెప్పుడు నేను అలా బండి ర్యాష్గా తోలనన్నయ్య. జాగ్రత్తగానే తోలుతా అన్నయ్య. ఐఎమ్ సారీ అన్నయ్య.